నిర్గమాకాండము 14వ అధ్యాయం 15వ వచనం నుండి 25వ వచనం వరకు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేనే యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురు. నేను అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన కానీ రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యమున చేరిరి. అయితే వేకు జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఘనుడా, నీకు వందనాలు దేవా. ఈ దినము నీ వాక్యములో నుండి మా అందరితో మాట్లాడనైనా నీ వాక్యం వినుటకు జనులు పెందలకడే నీ సన్నిధిలోనికి వచ్చుచుండేరని నీ సువార్తలలో మేము చదువుతున్నాం. నీ వాక్కు వాన్ని ఆకర్షించింది ప్రభా. నీ మాటలు వాన్ని బ్రతికించాయి దేవా. ఈ దినము మేమందరము కూడా నువ్వు వడ్డించిన ఈ వాక్యాహారపు విందు దగ్గర కూర్చున్నాం. ఈ విందు ఎడల ఆసక్తి ఆకలి కలిగి బహుశ్రద్ధగా దీన్ని ఆరగించగల ధన్యత దయచేమో. ప్రతి మాట మా హృదయాన్ని దేవ తాకునట్లు ఆ జీవము మా జీవితంలోనికి ప్రవేశించినట్లు చేయమో దేవా. ఈ వాక్యము ద్వారా నిన్ను బాగుగా ఎరిగిన వారమై లోతుగా అర్థం చేసుకున్న వారమై దేవా, ఈ వాక్కు ద్వారా మేము బలపడిన వారమై నీ రాజ్యముకు ఎగిరి వెళ్ళగల ధన్యత దయచేము. మా ఈ ప్రయాణములో ఈ ప్రయాణ పాఠాలన్నీ మేము నేర్చుకొనుచున్నాము గనక ఈ అనుభవాలు మా ప్రయాణానికి తోడ్పడినట్లు చేయము దేవా. మా కన్నులు నీ మీదే నిలుపుకొని నీవు చూపించు మార్గములో మేము ముందుకి విశ్వాసముతో అడుగులు వేసి సాగగల ధన్యత దయచేయమని మా కొరకు మార్గదర్శి అయి మార్గమై దిగొచ్చిన యేసు నామమును వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దీవెన, ఆయన ఆత్మ సహాయము మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ప్రాముఖ్యమైన వాక్య భాగములనికి మనం వచ్చి ఉన్నాం. నిర్గమకాండములోని అనేక ధ్యానాలను మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధంగా నడిపించాడో, ఏ విధంగా విమోచించాడో ఆ చరిత్ర అంతా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం.
ఇశ్రాయేలీల చరిత్ర చాలా గొప్పది. ఇశ్రాయేలీలను విమోచించిన కథ ఎన్నో అద్భుతాలతో కూడున్నది. ఆ తర్వాత కానీ ముందు కానీ ఇలాంటి అనుభవాలు ఎవ్వరు చూడలేదు. ఇశ్రాయేలీలు కూడా చూడలేదు. ఐగుప్తీయులకు దేవుడు తీర్చిన తీర్పులు చూశారు. అరణ్యములో దేవుడు వారికి ఏ విధంగా సహాయపడ్డాడో, ఏ విధంగా పోషించాడో, ఏ విధంగా నడిపించాడో, ఈ అనుభవాలు ముందు తరాలకు కానీ ఆ తర్వాత తరాలకు కానీ లేవు. అన్ని అద్భుతాలు ఎవరు చూడలేదు. ఎంత ఆశ్చర్యమో వారి జీవితం. శ్రమలన్నీ అనుభవించింది ఈ తరం వారే, అద్భుతాలు చూసింది కూడా ఈ తరం వారే. ఐగుప్తీయుల చేతిలో నలిగిపోయింది వీళ్ళే. దేవుని చేత, బలమైన దేవుని హస్తము చేత విడిపింపబడింది ఈ తరం వారే. ఎన్ని శ్రమలో అన్ని అద్భుతాలు అనుభవించారు వీరు. ఎంతగా అవమానింపబడ్డారో అంతగా ఘనత పొందారు వారు. ఎంతగా వారు ఐగుప్తీయుల చేత అవమానింపబడ్డారో వారి కళ్ళెదుటే ఐగుప్తీయులు శ్రమ పడ్డము కళ్ళారా చూశారు. ఎంత నలగొట్టారో అంతగా వారు దేవుని చేతిలో నలిగిపోవడం, అదే తరం వారు చూడడం ఎంత అద్భుతం. దేవుడు ఎంత గొప్ప దేవుడు. వారి కళ్ళారా గొప్ప అద్భుతాలు చూశారు. ఐగుప్తు దేశములో దేవుడు స్వయంగా వారి పక్షముగా వహించి ఐగుప్తు దేశములో 10 తెగుళ్ళు వారి మీదకి రప్పించాడు. 10 తెగుళ్ళతో బాధించాడు. వారి ప్రాణాలు విసిగించాడు, నష్టపరిచాడు. పశువులు చచ్చిపోయాయి, జంతువులు గమనించండి, పంటలు పోయాయి, చెట్లు విరిగిపోయాయి, నీళ్లు పాడైపోయాయి. వారు చూస్తుండగానే భయంకరమైన నష్టం కలిగింది ఆ దేశానికి. ఇదంతా ఇశ్రాయేలీలు చూస్తుండగానే దేవుడు తీర్పు తీర్చాడు. వాళ్ళు బహుశా చాలా సంతోషించి ఉండొచ్చు కదా ఇశ్రాయేలీలు. వీరికి అసలు శ్రమలు ఎప్పుడు ఆగిపోయాయి ఇశ్రాయేలీలకి అంటే, మోషే అహరోనులు రాగానే శ్రమ ఎక్కువైంది. వారు పడే పాటు ఇంకా ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది. వారు ఇంకా శ్రమ పడ్డారు. వారి మంటలు ఇంకా పెంచాడు ఫరో రాజు. చూడండి, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఒక్కసారి ఎక్కువ వెలుగు ఆగిపోయినాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చిన తీర్పుల తర్వాత వారు ఏమీ బాధపడలేదు, ఇక వారు ఏం శ్రమ పట్టబడలేదు. ఇక వారికి నీళ్లు రక్తం కింద మార్చడం మొదలుపెట్టిన తర్వాత వీరిక పనిలోకి వెళ్ళలేదు. పనులేమీ లేవు, కూర్చొని చూస్తూ ఉన్నారు. మీరు ఊరకే నిలిచి చూడండి అన్నాడు. ఏం చేయాలట? మీరు చూస్తూ ఉండండి, నేను చేస్తూ వెళతాను అన్నాడు. అంతవరకు పడిన ప్రయాస ఆ తెగుళ్ళు మొదలైనప్పుడు ఆగిపోయింది. ఇక ఇశ్రాయేలీలు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక షోలాగా, ఒక సినిమాలాగా వారు చూస్తూ ఉన్నారు. ఏం జరుగుద్దో, దేవుడు ఏం చేస్తాడో వారు చూస్తున్నారు. వారి దేశంలో వారు ఉన్నారు. వారి చుట్టూ ఐగుప్తీయులు ఉన్నారు. వారి మీదకి ఒక్కొక్క తెగులు వస్తుంది, ఒక్కొక్క శ్రమ వారికి వస్తుంది. వారు బాధింపబడ్డారు. ఏడిపించిన వారు ఏడుస్తూ ఉన్నారు, ఇప్పుడు బాధించిన వారు బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు వారి దేశాన్ని నాశనము చేస్తూ వచ్చాడు. వారి దేవతలకు తీర్పు తీరుస్తూ వచ్చాడు. గమనించండి, వాటి తోలు బొమ్మలే అన్నట్టుగా వారి ముందు చూపించేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు వీటన్నిటిలో లేడు. ఇశ్రాయేలీయులు దేవుడే నిజ దేవుడు. ఆయన శక్తి ప్రభావములు అలాంటివో వారికి చూపించాడు. వారు ఎంత అద్భుతాలు చూశారో. వారు చూస్తుండగానే వారి నీళ్లు పాడైపోయినాయి. వారు చూస్తుండగానే వారి ఇళ్ళు కప్పలతో నింపేశాడు. వారు చూస్తుండగానే పేలుతో వారిని బాధించాడు. వారు చూస్తుండగానే ఈగలతో వారిని బాధించాడు. వారు చూస్తుండగానే గమనించండి, వారి మీద ఒక్కొక్క తెగులు ఎగబడి వారి మీద పడి వారిని బాధిస్తుంది. వారు విసిగిపోయారు, వారు బాధింపబడ్డారు. చాలా ఆనందపడి ఉంటారు కదా ఇశ్రాయేలీలు కదా. మనం కూడా చాలాసార్లు మన శత్రువులకి ఏమైనా శ్రమ వస్తే లోపల చూసావా, దేవుడు తీర్పు తీర్చాడు. దేవుడు ఊరుకుంటాడేంటి?
అనుకుంటాం మనం కూడా. కానీ అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, నీ శత్రువులను ప్రేమించు, శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. మనకు ఆ ఆజ్ఞ లేదు, సంతోషించే అవకాశం లేదు. నువ్వు ప్రార్థించాలి, ప్రేమించాలి, వారికి ఆ సమస్య పోగొట్టమని ప్రార్థించాలి. కానీ పాత నిబంధనలో దాదాపుగా ఆజ్ఞ లేదు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా సంతోషిస్తున్నారు. దేవుడు ఎలా తీర్పు తీరుస్తున్నాడో చూస్తున్నారు, చాలా సంతోషించి ఉండొచ్చు. ఆ తీర్పులు జరుగుతున్నప్పుడు ఎంతో ఆనందపడ్డారు వారు. దేవుడు చేస్తూ వచ్చాడు, వీరేం చేయలేరు, వారిని ముట్టుకోలేరు. కానీ దేవుని చేతిలో నలిగిపోయారు. చివరికి దేవుడు వారిని విడిపించాడు. భయంకరమైన తెగులతో వారిని బయటికి రప్పించాడు. గమనించండి, చిట్ట చివరి తెగులు అతి భయంకరమైన తెగులు. ఆ తర్వాత వారిని బలవంతం గంటేశాడు ఫరోయిక. ఐగుప్తీయులు, ఇందాక మనం చదువుకున్న కీర్తనలో చూసాం, వారు సంతోషించారట వెళ్ళిపోయినందుకు. ఏం చేశారట? వెళుతున్నోడికి సంతోషమే, ఆ దేశంలో ఉన్నవారికి కూడా అమ్మయ్య వీళ్ళ బెడద వదిలిపోయింది, ఇంక తెగుళ్ళు రావు అనుకుని ఉంటారు వారు. వారికి సంతోషమే, వీరికి సంతోషమే. గమనించిన అంతగా దేవుడు వారిని బాధించాడు, బయటికి వెళ్ళిపోయారు. భయంకరమైన తెగుళ్ళు. 7 మార్లు హెచ్చరించాడు, నా జనుల్ని పోనివి ఫరో, నా జనుల్ని విడిచిపెట్టి వారు ఆరాధించడానికి వెళ్ళాలని 7 మార్లు హెచ్చరించాడు. 10 తెగుళ్ళతో బాధించాడు. ఎన్ని తెగుళ్ళు? 10. కొన్ని దేవుడు చెప్పకుండా పంపించాడు, కొన్ని తెగుళ్ళు ముందు చెప్పలే. అవి 7 మార్లు హెచ్చరించాడు, 10 మార్లు తెగుళ్ళు వచ్చాయి. కొన్నిసార్లు వారికి తెలియకుండానే అప్రకటితంగానే వచ్చినాయి. చీకటే పెద్ద తుఫాను వచ్చేస్తుందని హెచ్చరిక. అలాగా 3 రోజులు చీకటే. ఈ చీకటి వలన నష్టమే లేదు కదండి అనుకోవచ్చు. ఇది కప్పల్లా బాధించదు, గమనించండి, ఇంకోలా బాధించదు కదా అనుకోవచ్చు. కానీ చీకటి చాలా వారిని భయపెట్టింది. ఈ తర్వాత ఏమొస్తుందో, ఈ చీకటి ఏంటో తెల్లారలేదు, సూర్యుడు రావట్లే, 3 రోజులైంది, చీకటి కమ్మేసింది, ఎవడి కాడు కూర్చున్నాడు. ఈ తర్వాత పెద్ద తెగులేదో రాబోతుందని భయం ఏంటో తెలియదు, కానీ వారి హృదయాలు చాలా గడగడలాడిపోయినాయి. ఈ చీకటి అయిపోయిన తర్వాత వచ్చింది పెద్ద తెగులు, బిడ్డలందరూ చనిపోయారు. కానీ ఇశ్రాయేలీయులు రక్షింపబడ్డారు. ఓ పక్కన వారిని శిక్షిస్తూనే దేవుడు ఇశ్రాయేలీయుల్ని కాపాడుతూ వచ్చాడు. ఈ తెగుల తర్వాత వారు వెళ్ళిపోయారు, విడిపింపబడ్డారు. పస్కా వారిని విడిపించింది. పస్కా బలి పశువు వారిని ఏం చేసింది? ఐగుప్తీయుల చేతుల నుంచి పూర్తిగా విడిపించింది. ఈ పస్కా బలి పశువు వారి జీవితాన్ని విడిపించింది పూర్తిగా. ఈ బలి తర్వాత వారు బయలుదేరిపోయారు బయటికి కదా. ఒక ఇశ్రాయేలు ఒక కథ చెప్తూ ఉంటారు. ఈ ఐగుప్తు రాజు వీరిని బాధ పెట్టక మునుపు రాజుకు ఒక కళ వచ్చిందట. ఆ కళ ఒక త్రాసు ఉందట. త్రాసులో ఒక దాంట్లో ఐగుప్తు దేశం ఉంది, ఇంకో దాంట్లో గొర్రెపిల్ల ఉందట. ఈ గొర్రెపిల్ల బరువుకి దేశం పైకి తేలిపోయిందట. అప్పుడు ఇది అర్థం కాలే. రాజు ఆ దేశంలో ఉన్న పండితులందరినీ పిలిపించి అడిగాడట, ఏంటి దీని అర్థం? గొర్రెపిల్ల బరువుకి దేశం తేలిపోవడం ఏంటి అని అడిగాడట. అందులో ఒక చాలా అనుభవం కలిగిన వాడు అతడు ఆ కళకు అర్థం చెప్పాడట. రాజా, గొర్రెపిల్ల అంటే ఇశ్రాయేలీయులు. గొర్రెపిల్ల అంటే ఇశ్రాయేలు. ఒకరోజు ఈ గొర్రెపిల్ల బరువుకి నీ దేశంలో ఉన్న పెద్ద బిడ్డలందరూ పైకి తేలిపోతారు, చనిపోతారు అన్నట్ట. అందుకు రాజు పిల్లలందరినీ చంపాలని నడుం కట్టుకున్నాడట. ఆ రోజు నుంచి బాధించడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి నా సంతానాన్ని చంపే జనాంగం ఉండకూడదని వాళ్ళ బిడ్డలను చంపడం మొదలుపెట్టాడు. కానీ చివరికి ఆ గొర్రె పిల్ల బరువుకి పెద్ద బిడ్డలందరూ ఏమయ్యారు? చనిపోయారు. గమనించిన ఆ గొర్రె పిల్లనే పస్కా బలి పశువు అంటారు.
ఏం బలిపశు? ఆ గొర్రె పిల్ల చనిపోయి ఇశ్రాయేలీలను విడిపించింది. ఈ పస్కా విందు ఇశ్రాయేలీలు తప్పనిసరిగా జరుపుకుంటారు. ఈ పస్కా విందునే ప్రభు సంస్కారపు విందుగా మార్చాడు. ఎలాగా? చూడండి, రూపాంతరం చెందింది. ఇది దాదాపుగా పస్కా విందు 1600 సంవత్సరాలు కొనసాగింది. ప్రభు దాన్ని సంస్కారపు విందుగా మార్చాడు. ఇదే నా శరీరం, ఇదే నా రక్తం అన్నాడు. ఆ గొర్రెపిల్ల నేనే అని చెప్తూ ఉన్నాడు. ఆ విందు ఇప్పుడు కొనసాగుతుంది. పస్కా విందులో నుంచి మనము పెండ్లి విందులోకి వెళ్ళాలి. దేనికి? పెండ్లి విందులోకి వెళ్ళాలి. ఈ అన్ని భూమి మీదే, కానీ ఆ విందు మాత్రం ఎక్కడ? పరలోకం. దేవుని బిడ్డలారా, అయ్యగారు రాశారు, ఇది మోక్షమందున ఇకను జరగబోవు వధువు సంఘ వైవాహికపు విందును జ్ఞప్తికి తెచ్చుచున్నది. ఏది జ్ఞాపకం తెచ్చుతుందట? ఈ విందు వధువు సంఘ వైవాహికపు విందును జ్ఞాపకం చేస్తుందట. ఈ విందు వారిని విడిపించింది. ఈ విందు తర్వాత వారు బయటకు వచ్చారు. వీరిని దేవుడు చుట్టూ మార్గము గుండా నడిపిస్తున్నాడు. చుట్టూ మార్గం, ఫిలిస్తీ దేశం దగ్గర మార్గం. చాలామంది ఐగుప్తు దేశము, వాగ్దాన దేశము నుంచి వెళ్ళారు. ఎవరు సముద్రాలు దాటలే. అబ్రహాము వెళ్ళాడు, ఇస్సాకు వెళ్ళాడు ఐగుప్తు దేశము, వాగ్దాన దేశము నుండి. యేసు ప్రభు వెళ్ళారు ఐగుప్తు దేశం, కానీ ఎవరు సముద్రాలు దాటలేదు. కానీ ఇశ్రాయేలీయులను మాత్రం చుట్టూ మార్గము గుండా నడిపించాడు. దేవుని బిడ్డలారా, వారిని ఆ యొక్క చుట్టూ మార్గము గుండా నడిపిస్తూ ఎర్ర సముద్రం దగ్గరికి చేర్చాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వారిని నుంచోబెట్టాడు. వారికి తెలియదు, దారి ఏమి మోషేకి ముందు చెప్పలే. మోషే, నువ్వు ఇలాగెళ్ళి ఈ దారిలోంచి వెళ్ళి ఇలా తీసుకొచ్చే అని దేవుడు చెప్పలే. వారి ముందు యెహోవా దూత వచ్చింది, ఆ మేఘ స్తంభంలో ఉంది. మేఘ స్తంభం ఎటు వెళ్తే అటు అడుగులు వేయడమే. ఇది ఎక్కడికి వెళ్తుంది, ఈ దారి ఎక్కడికి చేరుతుంది, ఇలాగెళ్ళే దారి ఉందా అని ఏ ప్రశ్నలు లేవు. అది ఎటు వెళితే అటు వెళ్ళడమే. వీరిని వెళ్ళి ఎక్కడ నిలబెట్టిందంటే ఎర్ర సముద్రం ముందు నిలబెట్టింది. పక్కన అన్ని పర్వతాలు, ఈ సముద్రము అడ్డుగా ఉంది. గమనించండి, అక్కడతోటి ఆ రోడ్డు కట్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎటు అడుగు వెయ్యాలి అని చూస్తున్నారు. అంతలో దేవుడు గమనించండి, ఫరోని రేపాడు. వీరు అక్కడ ఇరుక్కుపోయారు, మనకు దొరికేశారు, మన చేతికి చిక్కిపోయారు అనుకొని 600 రథాలను తీసుకొని బయలుదేరిపోయాడు. ఎన్ని రథాలు? 600 రథాలు. రథాలంటే ఒక రకంగా మన సమయంలో చెప్పుకోవాలంటే, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారనుకోండి, రథాల మీద వెళ్ళరు కదా. ఇప్పుడు మన అన్ని ట్యాంకర్లు వెళ్తాయి. ఏమవుతాయి? యుద్ధ ట్యాంకర్లు వెళ్తాయి. ఆ కాలంలో ట్యాంకర్లు లెక్క అనమాట అవి. ఏవి? ఫరో రథాలు. రథం అంటే ఇంకా సైన్యానికి ఎదురు లేదని అర్థం. ఈ రథాలు చాలా బలమైన గుర్రాలతో నడిపింపబడేవి. ఈ రథాల మీద నుంచి ఆ యొక్క బాణాలు వేసేవారు ఉండేవారు, ఆ యొక్క బళ్ళాలు విసిరేవారు ఉండేవారు. ఈ రథ చక్రాలకే కత్తులు ఉండేవి, అవి చాలామందిని చంపుతూ వచ్చేవి. ఇలా భయంకరంగా రథం అంటే అది పెద్ద ఆయుధం లెక్క. ఇప్పుడు చూడండి, మనం ట్యాంకర్లు వెళ్ళి మిసైల్ నింపుకొని ఒక్కొక్క బాంబు పేలుస్తూ ఉంటే కోటలు ఎగిరిపోతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, గమనించండి, అలాంటి ట్యాంకర్ లెక్క అనమాట. 600 రథాలు వేసుకుని వచ్చాడు. వారు బయలుదేరిపోయారు. ఇంకా దొరికేసారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అటు తప్పించుకోవడానికి లేదు, ఇటు తప్పించుకోవడానికి లేదు. మళ్ళీ తీసుకొచ్చేద్దాం. అంతకుముందు వరకు వెళితే బాగుండు, బాగానే ఉంది అనుకున్న వాళ్ళని మళ్ళీ దేవుడు వారి హృదయాలను రేపి, అయ్యో మన చేతుల నుంచి వెళ్ళిపోయారు వీళ్ళు, మళ్ళీ తెచ్చేసుకుందామని బయలుదేరారు. గమనించండి, ఇంకా దొరికేసారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ వెనక్కి తెచ్చేసుకోవచ్చు అనుకున్నాడు. బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడైతే వస్తున్నారో కన్నులెత్తి ఐగుప్తీయుల్ని చూడగానే వీరికి భయం వచ్చేసింది. ఏమొచ్చింది? భయము. గమనించండి, 10వ వచనంలో చూడండి, 14:10. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుడు చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఎంత మంచి పని కదా!
ఫరో వచ్చేస్తున్నాడు, వారి దగ్గరికి వచ్చేస్తుంటే వీరందరూ ఏం చేశారట? ఆపద మీదకి వస్తుంటే సరైన పని చేశారు, ప్రార్థించారు, వీళ్ళు దేవునికి మొర్రపెట్టారు. ఎంత మంచి పని! మనకు తట్టుద్దా? ఆపద వచ్చిందని కంగారు పడిపోయి గంతులేయడం తప్ప మనం ఏం చేయం? ప్రార్థన చేయం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తున్నారు, దేవునికి మొర్ర పెట్టారట. కానీ చదువుకుందాం. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించిదివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదు. మన ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుడు కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటే మేలని చెప్పిరి. పాపం ప్రార్థనలోకి వెళ్ళారు కానీ ఎంతోసేపు లేరేలా. అయ్యగారా సార్, మీ ప్రార్థన కడ వరకు సాగల. చాలామంది ప్రార్థనలు అసంపూర్ణంగా వదిలిపెడితే ఈ మాటలే వస్తాయి అన్నమాట. అవిశ్వాసపు మాటలు, ఈ మాటలే వస్తాయి. వీళ్ళ ప్రార్థన చివరి వరకు వెళ్ళా, ఏదో వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేసారనమాట. కొంతమంది రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉంటారు. గమనించండి, వాళ్ళు ప్రార్థన చేసి మనం ఇలా తిరిగేటప్పటికి అయిపోద్ది వీళ్ళ ప్రార్థన, ఎంతోసేపు ఉండదు కదా. కొంతమంది కళ్ళు మూసుకుని ఇలా అనేటడికి అయిపోద్ది ప్రార్థన, ఎంతో తొందరగా. ఈ ప్రార్థన కొంతసేపు మనస్ఫూర్తిగా దేవునికి చెప్పుకోవాలి కదా. దేవుని బిడ్డలారా, వెంటనే వీళ్ళు లోపలికి వెళ్ళారు. ప్రభా, వాళ్ళు వచ్చేస్తున్నారు, సహాయం చేయి అని బయటకు వచ్చేసారు. మళ్ళీ వారు మోషే మీద సణుకుతున్నారు. ఏమని? ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుడుకు మమ్మల్ని రప్పించిదివా? భయపడిపోయారు వాళ్ళు. ఏమొచ్చేసింది? భయము. ఈ రథాలని చూడగానే భయము, ఐగుప్తీయులను చూడగానే భయము. దేవుడు వీరిని విడిపించేశాడు కదా, దేవుడు వీరి పక్షంగా యుద్ధం చేశాడు కదా, ఇప్పుడు దేవుడు వీరి పక్షంగా ఉండడా? వీరి పక్షంగా ఉంటాడు. కానీ వీళ్ళు ఇంకా నమ్మట్లే. భయం వచ్చేసింది, అపనమ్మిక వచ్చేసింది. ఏ మాటలు వస్తున్నాయి వీరికి? ఐగుప్తుల్లో సమాధులు లేవనా? ఎక్కడికి రప్పించా? ఇక్కడికి రప్పించాం. మేము అక్కడ చెప్పలేదా మేము వీళ్ళకి బానిసలుగానే ఉండిపోతాము? ఎలా ఉండిపోతాం? మరి ఎందుకు ప్రార్థన చేశారు? ప్రభువా విడిపించమని ప్రార్థన చేస్తే కదా దేవుడు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? మేము అక్కడ ఉండిపోతామన్నాం కదా, నువ్వే తీసుకొచ్చావు ఎందుకని నెపం ఎవరి మీద ఇస్తున్నారు? మోషే మీద ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, 600 ఆ యొక్క గుర్రాలు రథాల మీద వచ్చారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? కాల్బలము 6 లక్షల మంది. అంటే యుద్ధానికి వెళ్ళగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది. 6 లక్షల మందికి 600 మందికి ఏమైనా పొంతనుందా? చెప్పాలి. కానీ వీళ్ళకి పోరాటం రాలేదు, ఇంకా యుద్ధం రాలేదు. ఇంకా వీళ్ళకి 400 సంవత్సరాలుగా అలవాటైంది బానిసత్వమే. ఏం చేయడం వచ్చు? చెప్పాలి. వీళ్ళకి అలవాటైపోయింది అదే. పోరాటం రాదు వీళ్ళకి, బానిసత్వం అలవాటైపోయింది. కాబట్టి ఈ 600 రథాలు చూసి భయపడిపోయి ఏమన్నారు? మేము బానిసలైపోతాం, మళ్ళీ దాస్యంలోకి వెళ్ళిపోతాం, దేవుడు మా పక్షంగా ఉంటాడు, మేము పోరాడి గెలుస్తామంట్లా. ఏమవుతారట? వాళ్ళకి పోరాటం రాదు కదా. మరి మనకు కూడా చాలాసార్లు మన పాఠం కూడా అదే. తరాలుగా మన శరీరాలు బానిసత్వంలో ఉన్నాయి. పాపం చూసి మనం పాపమునకు బానిసలమైపోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ పోరాడడానికి ఇష్టపడట్లే. పాపానికి విరోధంగా పోరాడలేకపోతున్నాను. నువ్వు నీ సొంత శక్తితో పోరాడక్కర్లే, ప్రభువు ఇచ్చిన విజయాన్ని బట్టి పోరాడు. వీళ్ళు ఐగుప్తు దేశంలో నుండి వీళ్ళ బలంతో బయటకు వచ్చారా? వీళ్ళ బలంతో కాదు కదా. ఎవరు విడిపించారు? దేవుడు తన బాహుబలంతో విడిపించాడు. కానీ అది మర్చిపోయారు. దేవుడు చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయాడు. ఇన్ని అద్భుతాలు వారు మర్చిపోయారు. వారిని 10 తెగుళ్ళతో బాధించడం చూశారు. అసలైతే 10 కాదు, ఐగుప్తీయులకు 11 తెగుళ్ళు అని చెప్పాలి. వీళ్ళ రథాలు నీటిలేసి చంపలేదా? ఎన్ని తెగుళ్ళు? ఇది నష్టం కదా. ఎర్ర సముద్రంలో ఎవరిని చంపాడు? ఐగుప్తీయులనే కదా. అవునా కదా.
ఎవరిని చంపాడు? మరి అది తెగులు కదా వాళ్ళకి. గమనించండి, వారి బిడ్డల్ని నీటిలేసి చంపాలనుకుంటే దేవుడు మొత్తం సైన్యాన్ని ఎందులేసి చంపాడు? నీటిలేసి చంపాడు. అన్ని తెగుళ్ళు చూశారు వీరు, అయినా అనుమానిస్తున్నారు. గమనించండి, వారి నోట మరణమే, దాస్యమే. మాకు సమాధులు లేవా? ఏం లేవు. చూడండి, ఇక్కడ ఐగుప్తులో సమాధులు లేవని వీళ్ళకి పాపం సమాధులు కూడా ఇవ్వలే. ఇళ్ళు వదిలేయండి, ఏం లేవు వీళ్ళకి, సమాధులు కూడా లేవు. ఇప్పుడు ఇదే సమాధులు లేవని మమ్మల్ని చంపుటకు బయటికి రప్పించవా? గమనించండి, అనే మాటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి పోనీ ఎక్కడన్నా వదిలారంటే ఇప్పుడు ఇదే మాట. ఇదే మాట, చావు. పదే పదే చావును కోరుకున్నారు వీళ్ళు. దేవుని బిడ్డలారా గమనించండి, చూడండి ఇక్కడ అన్నారు 16:3. చూడండి 16:3. ఇశ్రాయేలీలు మేము మాంసం వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఏమి లేవని చచ్చిపోతారట, మాంసం లేదని. ఎంత ఘోరం కదా. ఏదో జర్నీలో అంత పెద్ద అరణ్యంలో దేవుడు వారికి ఆహారం మన్నా కురిపించి పెడుతున్నాడు. సంతోషించి ఏం కావాలంటే వీళ్ళకి మాంసం కావాలంటే దాని కొరకు చచ్చిపోతారట. అనగానే ఏం లేక కొంతమంది ఇలాగే మాట్లాడతారు, ఏం తిండి చచ్చిపోమంటావా అంటూ ఉంటారు. ఏది లేక? మాంసం లేక. వీళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. చూడండి తర్వాత 17:3 కూడా 17:3. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పుకొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరనిరి. మళ్ళీ ఏం కోరుకున్నారు? చచ్చిపోవడానికి తీసుకొచ్చావా? ఎక్కడ చూసినా అదే, సముద్రం ముందు అదే, ఆకలి అయితే అదే, దప్పికైతే చచ్చిపోయాను. బహుశా దేవుడు పదే పదే తలుచుకున్నా కదా చావని ఉంటాడు. ఎక్కడ చచ్చిపోయారు ఇలా? అరణ్యంలోనే చనిపోయారు. వాగ్దాన దేశం బతకడానికి నేను నడిపిస్తుంటే ఏం కోరుకున్నారు వీళ్ళు? కొంతమంది పదే పదే తలంచుకుంటారు. దేవుని బిడ్డలను గమనించండి, చావడానికా అని పదే పదే తలుచుకోక. పొరపాటున ఆమెను అన్నాడు అనుకోండి, మిగిసిపోద్ది మన కథ కదా. కాబట్టి నీ మాట ఎప్పుడు కూడా జీవపు మాటలు రావాలి. ఏ మాటలా? జీవపు మాటలు రావాలి. వారు పదే పదే మాటను బట్టే వారి అవిశ్వాసపు మాటలు వారిని వెళ్ళనివ్వకుండా చేశాయి. దేవుడు బ్రతికించి. గమనించండి, వారు సమాధుల గురించి ఆలోచిస్తున్నారు. అక్కడ ఇళ్ళు ఉన్నాయి, అక్కడ ఏమున్నాయి? కాటని ఇళ్ళు, నాటని తోటలు, చక్కని భవిష్యత్తు దేవుడు సిద్ధపరిస్తే వీళ్ళ మనస్సు దాస్యం వైపు చూస్తుంది. దేవుని సంగమ గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది చాలా ప్రాముఖ్యమైంది. వారు రథాలు చూసి భయపడిపోయారు. దేని చూసి? వాళ్ళు రథాలు చూపించి భయపడదాం అనుకున్నారు. వారు దేన్ని చూపించి? కీర్తనకారుడు చెప్తాడు 20వ కీర్తన 7వ వచనములో 27లో, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుమా. ఏంటట? 2 రకాలుగా విభజించాడు ఇక్కడ. మనం కూడా 2 రకాలుగా విభజింపబడతాం తెలుసా. ఇక్కడ కొందరు రథములను బట్టి అతిశయపడుదురు. మనం ఏ కొందరిలోకి వెళ్తాం? మనమైతే ఈ కేటగిరీలోకి వస్తాం. మనం ఏ కేటగిరీ? మనమైతే యెహోవా నామమును బట్టి. నీ అతిశయానికి కారణం యెహోవా నామమేనా? దేవుణ్ణి నమ్ముకున్నానండి అని అతిశయంగా చెప్తావా? లేకపోతే నువ్వు కొందరు రథములను బట్టి, ఆ కాలంలో ఆస్తులే అన్నమాట. ఏ ఆస్తులు? రథములు, గుర్రాలు. ఇప్పుడు మన ఆస్తులు ఇళ్ళు, బంగారాలు కదా, పొలాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, సౌందర్యము, కులాలు, వీటిని బట్టి దేన్ని బట్టి అతిశయపడతాం. మనందరం కూడా యెహోవా ఆయనను బట్టి. గమనించండి, మనమైతే
మన దేవుడైన యెహోవా నామమును బట్టి అర్చించే వారముగా ఆ కేటగిరీలోకి వచ్చేస్తామా? చెప్పాలి. మీరు లోకంలోకి వెళ్ళినప్పుడు ఇది ఏమని చెప్పుకుంటారు? చెప్పాలి. దేవుని బట్టి అర్చిస్తారా? దేవుని నమ్ముకున్నానని అంటావా? వేషం మార్చేస్తాం వెంటనే, అక్కడ వేషధారణ మార్చేస్తాం, వాళ్ళకి తగ్గట్టు మారిపోతాం. వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నట్టుంటాం. నిజంగా యేసు ప్రభు వచ్చి నీ ఎదురు నిలబడ్డా వాళ్ళందరూ చూస్తున్నారు అని ఏమంటా? ఎవరు ప్రభా నువ్వు అంటావేమో కదా. అంతగా మార్చేస్తాం. జాగ్రత్త. మనమైతే ఎవరిని బట్టి అతిశయపడాలా? మనం ఇందులోకి వస్తామా? నువ్వు గర్వంగా చెప్పుకుంటావా? ఘనంగా చెప్పుకుంటావా? నేనైతే యెహోవా నామమును బట్టి అతిశయపడతానంటావా? దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైంది. వాక్యం వింటున్న వారు భయపడిపోయారు. వారేమో దొరికేశారు అనుకుంటున్నారు, వీళ్ళేమో దొరికేశాం అనుకుంటున్నారు వీళ్ళు. కానీ మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు. మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళు బయటికి రావడానికి కారణం ఎవరు? దేవుడు ఉన్నాడు కదా అక్కడ. ఎవరున్నారు? దేవుడు కదా వాడిని బయటికి రప్పించాడు. వీళ్ళు మర్చిపోయారు. దేవుడు కదా మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది. ఇశ్రాయేలీలు మర్చిపోయారు, ఐగుప్తీయులు మర్చిపోయారు. గమనించండి, ఇద్దరు మర్చిపోయారు. దేవుడు ఉన్నాడు అక్కడ. వీళ్ళకు భయపడిపోతున్నారు. మేము భయపెట్టేయగలం అనుకుంటున్నారు వారు. గమనించండి, కానీ దేవుడు ఉన్నాడు అక్కడ. ఇది మర్చిపోయారు ఇద్దరు కూడా. అందుకనే ఇక్కడ మోషే అంటాడు, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఓరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులనిక మీదన మరి అన్నడును చూడరు. యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయను, మీరు ఓరకై ఉండవలనని ప్రజలతో చెప్పిన. చెప్పండి, ఏం చేయాలట? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. ఇంతకాలం ఎవరు చేశారు? మర్చిపోయారా? దేవుణ్ణి మర్చిపోయారా అంటున్నాడు. చక్కని మాట. మొత్తం బైబిల్లో మనము బాగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వచనం ఇది. ఏం వచనం? యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఓరకయే నిలిచుండిని ప్రజలతో చెప్పు. మీరు ఓరకనే, మీరేం చేయొద్దు. వీళ్ళ భయం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు వస్తే మేమేం చేయాలి? మేము ఎలా పోరాడలేం కదా, మేము వీళ్ళకి బానిసలు అయిపోతాము కదా. మేము అనుకున్నారు. అయ్యో, దేవుణ్ణి మర్చిపోయారా? అసలంతా కథ అంతా నడిపించింది ఎవరు? దేవుడు కదా. మర్చిపోయా. ఇక్కడ మోషే తీసుకొస్తున్నాడు, ఇదిగో మీరు మీ భయమేనా? దేవుడు లేడక్కడ. యెహోవా మీ పక్షముగా యుద్ధం చేస్తాడు, మీరు ఓరకనే నిల్చుండ్రి. ఓరకనే అంటే నోరు మూసుకొని ఎలా? మౌనంగా ఉండి. ఎలా మౌనంగా ఉండంటే నీ మనసులో కూడా వేరే ఆలోచనలు చేయి. మౌనంగా ఉండి చూడు. ఎలా చూడు? మౌనంగా ఉండగలవా? ఉట్టప్పుడు మౌనంగా ఉండడం కాదు, శత్రువులు తరుముతున్నప్పుడు, నీకు ఆపద కమ్మేస్తున్నప్పుడు, నీకు ఇబ్బందులు కమ్మేస్తున్నప్పుడు, గమనించండి, గొప్ప ఒత్తిడి ఉన్నప్పుడు నువ్వు ఓరకనే ఉండగలవా? అది అసలు సవాలు. ఓరకనే నిలిచి, అది విశ్వాసం. నువ్వు ఓరకనే ఉండు, మౌనంగా ఉండు. ఎలా ఉండాలా? ఇప్పుడు పాటిస్తారు మీరు బాగానే, మౌనం అనేది కదా. సన్నిధిలోకి వచ్చినప్పుడు కూడా ఎలా ఉండాలా? నీ సన్నిధిలో మౌనముగా నుండుట స్తుతి చెల్లించుటే అన్నాడు కీర్తనాకారుడు. యెహోవా నీ సన్నిధిలో మౌనముగా నుండుట స్తుతి చెల్లించుటే. మౌనంగా ఉండగలవా? కొన్నిసార్లు నీ మౌనము దేవునికి స్తుతి కదా, దేవునికి మహిమ. కొన్నిసార్లు నువ్వు మాట్లాడకపోతే సగం గొడవలు ఆగిపోతాయి కదా. నువ్వేం చేయకపోతే, మాట్లాడకపోతే చాలు. నీ శత్రువులు నీ మీద రేగుతున్నప్పుడు, నిన్ను రెచ్చగొడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండు. మౌనం మాటలతో గెలవలేంది మౌనంతో గెలవచ్చు. మౌనముగా ఉంటే దేవునికి మహిమ. మౌనంగా ఉండుట. నువ్వు సన్నిధిలోనికి వచ్చావు. గమనించండి, నువ్వు మౌనంగా ఉంటావా? చెప్పాలి. మౌనంగా ఉంటావా?
మౌనంగా ఉండడం అంటే దేవుని వైపు చూస్తూ వేరే ఆలోచనలు చేయకుండా దైవ తలంపుతో ఉండడమే మౌనంగా ఉండడం. కొన్నిసార్లు నీ నోరు మౌనంగా ఉండొచ్చు, నీ మనసు మౌనంగా ఉండదు. దాన్ని కూడా కుదురుగా కూర్చోబెట్టాలి. కుదురుగా కూర్చుంటుందా చెప్పాలి. కుదురు అనేది ఉంటుందా మనకే? కుదురుపాటు. మన మనసు తిరిగేస్తూ ఉంటుంది. అయ్యగారు ఒక మాట అన్నారట, తిరిగితే తెప్పలు తప్పదు, కుదురుగా ఉంటే కుప్పలు తప్పవు అన్నారట. కుప్పలంటే ఆశీర్వాదపు కుప్పలట. ఏం కుప్పలా? ఎప్పుడు వస్తుందట? కుదురు. ఏం రావాలా? కుదురు ఉంటుందా మనకే? ఇదివరకు కుదురు అని ఒకటి ఉండేది. కొండ కింద ఏం పెడతారా తెలుసా? మనం ఆ జనరేషన్లో దాటేసామండి. ఆ కొండ అటు ఇటు తొనక్కుండా ఏం పెట్టేవారు చెప్పాలి? కుదురు. అది కింద ఉంటే కొండ ఏమవుద్ది? కదలకుండా ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు? కుదురు. మనం కూడా కొనుక్కోవాలి. అవి మనకేం కావాలా? కుదురు కావాలి. మనం కూడా తిరుగుతూ ఉంటాం కదా, అన్ని చోట్లే తిరుగుతూ ఉంటాం. కుదురు ఉండదు, మనసు తిరుగుతూ ఉంటుంది, మనిషి తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఏం కావాలి మనకి? కుదురు కావాలి. కుదురుగా ఉంటే ఏమొస్తాయి? దీవెన కుప్పలు వస్తాయట. తిరిగితే చెప్పాలి, అందరూ తిరిగేవాళ్ళు చెప్పాలి బాగా. ఓ రోజు ఎక్కడ, ఇంకో రోజు మనం కేటాయించేద్దాం. 7 రోజులు 7 చోట్లకి. తిరిగేవాళ్ళు ఉన్నారా లేదా? ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోతాం, ఆ రోజు అక్కడికి తిరగడం. కొంతమందికి తిరిగే కాలుకి ఏముండదు? కుదురుపాటు ఉండదు కదా. కుదురుగా ఉంటే ఓ చోట, ఓ సంఘంలో కుదురుగా ఉంటే నీకేం రాదు? నీకు గొప్ప ఆశీర్వాదం. దేవుని బిడ్డలు గమనించండి. అసలు అయ్యగారు యాజకులకి చెప్పారు ఒకసారి. యాజకుడట తిరగల రాయిలా ఉండాలట. పైన తిరుగుతూ ఉంటుంది కదా తిరగలే, అలా రోజంతా తిరగాలట. కింద రాయిలా కుదురుగా ఉండాలట దేవుని సన్నిధిలో. అప్పుడే నలుగుతుంది కదా. 2 తిరిగితే నలుగుతుందా? 2 తిరగకపోతే నలుగుతాయా చెప్పాలి. పై రాయి తిరగాలి, కింద రాయి కుదురుగా ఉండాలి. అలాగా ఉదయం అంతా ప్రభు కూడా తిరిగేవాడు. మొత్తం సేవకి, మొత్తం పరిచర్యకి అన్ని చోట్ల తిరిగేవాడు. రాత్రంతా కొండ మీదో తోటలోనో ఏం చేసేవాడు? కుదురుగా ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి మీకోసం మేము తిరుగుతూ ఉంటాం. యాజకుల పని ఏంటి? మీకోసం తిరగాలి, మీకు ప్రార్థన చేయడానికి కావాలి, మీ మధ్య పరిచర్య చేయడానికి మేము తిరుగుతూ ఉండాలి. మళ్ళీ దేవుని సన్నిధిలో కుదురుగా ఉండాలి కూడాని కదా. కాబట్టి గమనించండి వాక్యం. కానీ మీరు తిరిగేసి మేము తిరిగేస్తే నలుగుద్దా చెప్పాలా? కాబట్టి మేము తిరగాలి, రాత్రి కుదురుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. వాక్యం వింటున్న వారు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మనకి కుదురుబాటు ఉండాలి. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఓరకనే. ఎలాగా? నువ్వేం చేయక్కర్లా, నువ్వేం ఉద్ధరించక్కర్లా, నువ్వేమి చెయ్యి కాలు వాడక్కర్లే. నువ్వు చూస్తూ, నువ్వు కళ్ళు ఒకటే తెరిచూడు. భయపడకు, దేవుడు యుద్ధం చేస్తాడు నీ పక్షంగా. ఎవరు యుద్ధం చేస్తారు? యెహోవా యుద్ధం చేస్తాడు. నువ్వు కుదురుగా ఉండు చాలు. ఎలా ఉండాలా? కుదురుగా. దేవుని బిడ్డలారా గమనించండి. తిరిగే వారులారా తిరగొద్దు ఎక్కువ, కుదురుగా ఉండండి అక్కడే. ఎలా ఉండాలా? కొంతమందికి అదో సరదా. ట్రైన్లు ఎక్కి వెళ్ళాలి, బస్సులు ఎక్కి వెళ్ళాలి, ఎక్కడో గమనించండి, ఎక్కడికో పరిగెత్తుకు వెళ్ళాలి, అదో సరదా. కానీ జాగ్రత్త, ఒక చోట కుదురుగా నువ్వు ఏం చేయాలి? నువ్వు సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఇక్కడ కుదురుగా ఉండాలి. ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి, ఓరకనే ఉండాలి. నువ్వు దైవ తలంపుతో ఉండాలి. పక్కవారితో మాట్లాడుకో. కొంతమంది చాలా కుదురుగా ఉంటారు. కొంతమంది పురుషులను చూస్తుంటారు కుదురుగా ఉంటారు. ఏంటంటే ఊళ్ళో ఫోన్ ఉంటుంది. పాపం కాదలడం ఇంకా ఎందులో మూలిగిపోతారు పాపం. ఇప్పటికే చూస్తున్నారు పాపం. చెప్పండి వాళ్ళకి ఏం చేయాలా? దాంట్లో మూలిగిపోతుంది. అది కూడా కుదురు లేకపోవడమే. నీ ధ్యాస దేవుని మీద ఉండాలి. నీ మనసు దేని మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. అది ఓరకనే నువ్వు చూచుట. దేవుని అద్భుతాలు చూడాలనుకున్నావా? నీ దృష్టి దేవుని మీద నిలుపుకో. నువ్వు ఓరకనే నిల్చుండి
చూడుడి అన్నాడు. వీరికి నమ్మకం పోయింది భయం వలన. గమనించి నిన్ను నమ్మట్లే, ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత నమ్మకపోతే ఎలా? 10 తెగుళ్ళు రప్పించి దేవుడే పూనుకొని అక్కడ పనిచేస్తే వారు నమ్మలేదు. ఇలాగా గమనించండి, ఈ నమ్మకము లేని వారిని దేవుడు రక్షిస్తాడా? గమనించండి, 10 తెగుళ్ళైన తర్వాత కూడా తనను నమ్మని వారిని రక్షించడానికి పూనుకున్నాడంటే ఆయన ఎంత కనికరం కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు. నిన్ను నమ్మనోళ్ళని నువ్వేమన్నా ఉపకారం చేయగలవా? చేయాలనిపిస్తుందా? అన్నీ నీ దగ్గర నుంచి అందుకున్న తర్వాత కూడా నేను ఇంకా అనుమానిస్తే నువ్వు వారి దగ్గర పని చేయగలవా? వారికి ఏమైనా ఉపయోగపడగలవా? కానీ దేవుడు ఎంత కనికరం కలిగిన వాడో. ఇంకా గమనించండి, తన నమ్మని అర్హత లేని ప్రజల కొరకు వారిని పూనుకున్నాడు ఇక్కడ. అది దేవుని కృప. ఈరోజు నువ్వు కూడా ఇశ్రాయేలీయుల లాంటి వారమే మనందరం కూడా. ఎన్ని మార్లు దేవుడు ఉపకారం చేసినా ఇంకా అనుమానిస్తున్నాం. నువ్వు అనుమానిస్తున్నావని తెలిసినా ఆయన ఇంకా నీ జీవితంలో అద్భుతాలు చేయడం మానట్లే. దీనికి నువ్వేం చేయాలి? దేవునికి స్తుతి చెల్లించాలి కదా. అయ్యగారు రాశారు, దేవా మేము నమ్మదగిన వారమా? చెప్పాలి. నువ్వు నమ్మదగినోడువేనా లేదని చెప్పాలి. ఏమో మీరందరూ అవునని చెప్తారు, నేను మాత్రమే నమ్మలేం మనల్ని. గమనించండి, మనందరం ఏం చెప్పాలి? లేదు ప్రభా, మేము నమ్మదగిన వాళ్ళం కాదు, అయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అది ఆయన మహోన్నత స్థితి. దేవుని సంగమ గమనించండి. అయితే దేవుడు వాడిని ఎలా రక్షించాడు చూడండి. గమనించండి, ప్రభు మోషేతో చెప్తున్నాడు 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోడని ఇశ్రాయేలుతో చెప్పుమా. నువ్వేళ చూడండి, ఒక పక్కన ఇశ్రాయేలీయులను ఆదరిస్తున్నాడు. ఏమని? మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఊరకని నిలిచి చూడండి, యెహోవా మిమ్మల్ని మీ పక్షంగా పోరాడతాడు అంటున్నాడు. అంటున్నా సరే ఓ పక్కన ఏం చేస్తున్నాడు? మనసులో ప్రార్థిస్తున్నాడు. ఓ పక్కన ఆదరిస్తున్నాడు, అదే సమయంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. మా పని అదే కదా, మీ పక్కన మిమ్మల్ని ఆదరించాలి, ఓ పక్కన మేము ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థిస్తున్నాడు, వారిని ఆదరిస్తూ ఉన్నాడు. అదే సమయంలో దేవుడు అంటున్నాడు, గమనించండి, ఎందుకు నాకు మొర్ర పెడతా? సాగిపో అంటున్నాడు. ఏం చేస్తా? సాగిపో. గొప్ప వచనం అది. ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభు? ముందే సముద్రం ముందు ఎక్కడికి వెళ్ళిపోదాం? సాగిపో అంటున్నాడు దేవుడు. గమనించండి, 2 అద్భుతాల ద్వారా వారిని విడిపించాడు. 2 అద్భుతాలు. ఒకటి గమనించండి, వారి ముందు ఇప్పుడు ఐగుప్తీయుల దగ్గరికి వచ్చేస్తున్నారు, పట్టేసుకుంటారు వీరిని. వీరి ముందు నడుస్తున్న దూత వెనక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ ఐగుప్తు సైన్యానికి వీరి సైన్యానికి మధ్య ఈ మేఘస్తంభం నిలబడిపోయింది. ఏం నిలబడింది? ఈ మేఘస్తంభం ఏం చేస్తుందో తెలుసా? ఇశ్రాయేలీయులకు ఒక పక్కన వెలిగిస్తుంది, ఐగుప్తీయులకు ఒక ప్రక్కన చీకటిగా అయిపోయింది. ఎలాగైపోయింది? కొన్నిసార్లు మనము శీతాకాలంలో ఉదయాన్నే వెళ్ళండి, రోడ్డు కనిపించదు, ఇక ఎదుట బండ్లు ఉన్నాయా ఏం కనబడం, చాలా యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి. ఏమీ కనబడదు, ఆ మేఘముల మంచులో ఏమీ కనబడినట్టు. వీళ్ళందరూ అంతవరకు చక్కగా రథాల మీద గొప్ప సవారీ చేసుకుంటూ వచ్చేసారు. ఇక్కడికి వచ్చేటప్పటికి చీకటి కమ్మేసింది. ఎవడికవడు కనబడట్లే, పక్క రథముడు కనబడట్లే, పక్క మనిషి కనబడట్లే, మంచు కమ్మేసింది, చీకటి అయిపోయింది. ముందుకు సాగలేకపోతున్నారు. దేవుడు వారి మధ్య నిలబడ్డాడు. 2వ అద్భుతము, వారి కొరకు సముద్రమును పాయలు చేశాడు. ఏం చేశాడట? బైబిల్లోకెల్లా అతి పెద్ద అద్భుతం అని చెప్పాలి. అవును కదా? ఎంత అద్భుతం! ఆది కారణంలో వీటన్నింటినీ కలగజేయడం గొప్ప అద్భుతమే. కానీ దేవుడు చేసిన అద్భుతాల్లోకెల్లా అతి పెద్ద అద్భుతం ఒక సముద్రాన్ని ఏం చేశాడు? పాయలైపోయిందట, 2 వైపులు విడిపోయిందట. ఎవరైనా ఊహించగలరా దేవుడు ఎలా రక్షిస్తాడు? సముద్రం దగ్గర అలా విడిపిస్తాడు.
అసలు ఒక అందడు మన దేవుడు. ఒకవేళ కొన్ని లక్షల మందిని కూర్చోబెట్టి వారందరూ ఊహించండి, వీళ్ళని దేవుడు ఎలా రక్షిస్తాడంటే ఇది మాత్రమే ఎవడికి దట్టదు. సముద్రాన్ని పాయలు చేస్తాడని కూడా ఎవడనుకోడు. కానీ దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని పాయలు చేసి నీరు గోడలాగా నిలిచిందట. ఎలాగా? వారి మధ్యన దాటిపోయారట. అన్ని లక్షల మంది దాటేశారట. కొంతమంది నమ్మరు దీన్ని, గమనించండి. కొంతమంది నమ్మరు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, అది ఆరిన నేల. ఏమి నేల? అయ్యో, సముద్రం కింద ఆరిన నేల ఉంటుంది అసలు. పోనీ ఏ నది ఎండిపోయిందంటే ఎవడైనా నమ్మచ్చు. చాలా ఏరు ఎండిపోయిందంటే నమ్మచ్చు. సముద్రం ఎండిపోద్ది ఎక్కడైనా. కానీ ఏమి ఎండిపోయిందట? సముద్రం ఆరిపోయిందట. పొడి నేల మీద నడిచారట. గమనించండి. కొంతమంది, ఒక ఆయన, ఒక చారిత్రికుడు అన్నాడట, బహుశా ఏ మోకాలను నీటిలోనే వెళ్ళుంటారు, మరి 6 నెలలు నడుస్తారు ఇట్లే, అది పెద్ద అద్భుతమా అన్నాడట. అది అద్భుతమేనండి అన్నట్ట విశ్వాసి. ఎలా అద్భుతం? ఆ మోకాళ్ళు నీటిలో వెళ్ళిపోయి ఉంటారు అవతలకి అన్నట్ట. మరి మోకాళ్ళు ములిగే నీటిలో వాళ్ళని రథాలను ముంచి మరీ చంపేశాడంటే అది అద్భుతమే కదా అన్నట్ట. ఏ నీటిలో? మోకాళ్ళు ములిగే నీటిలో దేవుడు అవతలు తీసుకుపోయాడంటే అది అద్భుతమే. ఎందుకంటే మోకాళ్ళ నీటిలో దేన్ని ముంచేశాడు? రథాలని ముంచి చంపేశాడంటే అది అద్భుతమే కదా అన్నట్ట. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో చాలామంది దీన్ని నమ్మరు, కానీ అద్భుతం. ఎర్ర సముద్రం అడుగున ఇప్పటికీ రథాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి రథాలు. కాకపోతే ఐగుప్తు దేశం దాంట్లోకి వెళ్ళనివ్వట్లే. ఆ సముద్రాన్ని ముట్టుకొనివ్వట్లే. ఐగుప్తీలందరూ మహమ్మదీలు కనుక దాన్ని ముట్టుకొనివ్వట్లే. దాని కింద ఏమున్నాయంటే నిజంగా రథాలు ఉన్నాయి. దేవుడు గొప్ప అద్భుతం ద్వారా దేవుడు వారిని విడిపించాడు. దేవుని సంగమా, గమనించండి. ఒక గొప్ప అద్భుతము. ఆరిన నేలను అవతలకి వెళ్ళిపోయారట. 2 పాయలు చేసేసాడు సముద్రాన్ని. ఇది ఎవరు ఊహించలేరు. అవతలకు వెళ్ళిపోయారు, సురక్షితంగా అవతలకి వెళ్ళిపోయారు. ఆవలకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అడ్డుగా ఉన్న ఈ మేఘస్తంభము మాయమైపోయింది. ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే ద్వారాలు తిరుగుపోయి మేము ఇంకేళ్ళ మళ్ళీ తరిమేద్దాం అనుకుని సముద్రం మధ్యకంట వచ్చేసారు. అయ్యో, గొప్ప అద్భుతంతో సముద్రం గోడలాగా మారిపోవడం ఏంటి అని ఆలోచించలేదు. ఇంకా వీళ్ళకి పూర్తిగా మనసంతా దేంతో నిండిపోయింది? ఇశ్రాయేలుని వెనక్కి తీసుకెళ్ళిపోవాలంతే, బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోవాలంతే. ఇదిగో ఈ సముద్రం మధ్యన దేవుడు వీళ్ళని బయటికి అవతలకి రప్పించాడు. ఇది ఏదైనా అనుమానంగా ఉందని ఆలోచించినోడు ఒక్కడు లేడు. గుడ్డిగా వెళ్ళిపోయారంటే మధ్యకి. ఎక్కడికి? ఈ దారి ఇశ్రాయేలీలకే రక్షణ దారి, వీళ్ళకి మరణ దారే. ఏం దారి? ఐగుప్తీలకి ఏం దారి ఇది? మధ్యలోకి వెళ్ళిన తర్వాత రథాలు ముందుకు వెళ్ళట్లేదట. రథ చక్రాలు ఊడి పడిపోతున్నాయట, ముందుకు వెళ్ళట్లే. అప్పుడు అనుకున్నారట ఇశ్రాయేలీయుల దేవుడు 25వ వచనంలో చూడండి, వారి రథ చక్రాలు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఎక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది? సముద్రం మధ్యకి వెళ్తే కానీ తెలియలేదు వీళ్ళకి. ఎక్కడికే? అయ్యే ఒడ్డున అనుకుంటే వీళ్ళు ప్రాణాలు దక్కును కదా. అన్ని తెగుళ్ళు చేస్తే తెలియలేదా దేవుడు వారి పక్షముగా యుద్ధం చేస్తున్నాడని? సముద్రం మధ్యకి వెళ్ళిపోయి రథ చక్రాలు ఊడిపోతుండే యెహోవా మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు, మనం పారిపోదుము రండి అని అప్పుడు అనుకుంటే ఏం లాభం? నీళ్లు ముంచి చంపేసినాయి. కొంతమంది చాలా ఆలస్యంగా కళ్ళు తెరుస్తారు. ఆలస్యంగా కళ్ళు తెరవగానే మూసేశారు వీళ్ళు కదా. తెరవగానే ఎందుకు? చచ్చిపోయారు కదా. ఇక ముందుగా కళ్ళు తెరుచుంటే కొంచెం బతుకుందురేమో, కానీ ఎక్కడ తెరిచారు వీళ్ళు? సముద్రం మధ్యన. మన వాళ్ళకి చాలా ఆలస్యం కదా. చేతులు కాలిపోయిన తర్వాత తెలుస్తుంది, అప్పుడు తెలిసి వస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఐగుప్తీయులు అందరూ చనిపోయారు. వారి శవాలు కొట్టుకు రావడం చూశారు. దాని సంగమ గమనించండి, వారు చనిపోయారు. ఎంత భయంకరమైంది!
దేవుడు గమనించాడు, ఆ సముద్రంలో ముంచి చంపేశాడు మొత్తం ఇశ్రాయేల్ ఐగుప్తీయులందరినీ. అప్పుడు దేవునికి స్తుతించడం మొదలుపెట్టారు ఇశ్రాయేలు. దేవుని సంగమా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సత్యం అది. దేవుడు ఇశ్రాయేలీలు ఎదుట వారి శత్రువుని నాశనము చేశాడు. శత్రువు నుంచి విడిపించడం దేవుని ఉద్దేశం కాదు, శత్రువే లేకుండా చేయడం. ఎవరు లేకుండా? ఇప్పుడు ఇశ్రాయేలీలు ముందుకెళ్తున్నప్పుడు భయపడతారా, మా వెనకాల వీళ్ళు వస్తారేమో అని? రావడానికి వాళ్ళు బతుకుండాలి కదా. రథాలతో సహా ఇందులోకి వెళ్ళిపోయారా? చనిపోయారు వారు. వీళ్ళకి ఇంకా భయం లేదు, వెనక్కి వెనకాల తరుముతారని భయం లేదు, శత్రువు గురించిన భయమే లేదు. శత్రువుని నశింపజేశాడు దేవుని బిడ్డలారా. గమనించండి, ఇక నశింపజేశాడు, సముద్రాన్ని తిరిగి యథావిధిగా చేశాడు. వారందరూ చనిపోయాడు. 2 అద్భుతాలు చేసి వారిని రక్షించాడు. ఒకటి, మేఘ స్తంభముగా వారి మధ్య నిలబడి ఐగుప్తీయులు వీరి మీద పడకుండా కాపాడాడు. రెండోది, సముద్ర మార్గము గుండా అవతలకి, సముద్రం మధ్య నుండి, అడుగు నుండి వారు అవతలకి వెళ్ళిపోయారు. శత్రువు ఆ నీటిలో పడి చనిపోయాడు. దేవుని సంగమా గమనించండి, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మనల్ని అలాగే విడిపించాడు, గొప్ప అద్భుతం చేత విడిపించాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎందుకు సముద్ర మార్గం గుండా అవతలకి నడిపించాడు దేవుడు అంటే, ఇప్పుడు అరణ్యంలో ప్రయాణం చేయాలి. అదే ఆ యొక్క మామూలుగా నేల మీద వెళ్ళారనుకోండి, వీళ్ళకి మోషేతో గొడవ వచ్చినప్పుడల్లా వెనకాలకు బయలుదేరి వెళ్ళిపోతారు కదా. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఐగుప్తు దేశం వెళ్ళిపోతారు. ఇప్పుడు వెళ్తారు వెనక్కి వెళ్ళాలంటే సముద్రం ఏమైంది? అడ్డుగా ఉంది. వెనక్కి వెళ్తారా? డోర్ క్లోజ్ అయిపోయింది అక్కడ. వెనక్కి వెళ్ళడానికి లేదు, చచ్చినట్టు ఎటు వెళ్ళాలా? ముందుకే వెళ్ళాలి, ముందుకే వెళ్ళాలి. ఇక వెనక దారి లేదు, వెనక శత్రువు లేడు, వీరు ముందుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. దేవుని సంగమా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, దేవునిలో ఉన్న మనకు కూడా ఇదే. నువ్వు వెనుతిరిగి వెళ్ళకిక. నువ్వు ఏ దాస్యమును విడిచిపెట్టొచ్చావో, ఏ దాస్యము నుండి విడిపింపబడ్డావో, ఆయన రక్తము ద్వారా ఏ దాస్యము నుండి విడిపింపబడ్డావో ఆ దాస్యములకు మళ్ళీ వెళ్లకుండా ద్వారాలు తెరిచి మూసేశాడు. ఇక నీ శత్రువులు లయమైపోయాడు. అక్కడ నిన్నేలిన పాపము, నిన్ను పాపములోనికి దింపిన అపవాది సిలువ దగ్గర చచ్చిపోయాడు. ఆ నీటిలో గమనించండి, ఆ యొక్క ఐగుప్తీయులు చంపబడిన రీతిగా ఈ సిలువ దగ్గర నీ శత్రువు, నిన్ను బానిసత్వములోకి దింపిన పాపము, ఆ పాపానికి కర్త అయిన సాతాను అక్కడ నశించిపోయాడు. ఇప్పుడు నీకు వెనక్కి వెళ్ళడానికి లేదు, నువ్వు ముందుకే వెళ్ళాలి. ఎటు వెళ్ళాలా? నిజంగా ఇశ్రాయేలీలు కడ వరకు వెళ్ళారంటే కారణం ఏంటంటే, వెనక్కి వెళ్ళడానికి సముద్రం ఉంది. చుట్టూ వెళితే చచ్చిపోతారు. ఆ సముద్రం చాలా పెద్దది, చుట్టూ నడవాలని కొన్ని వేల కిలోమీటర్లు నడిచి చచ్చిపోతారు. వెళితే సముద్రంలో నుండే వెళ్ళాలి. అక్కడేమో దేవుడు మూసేశాడు. ఇక వెనక్కి వెళ్ళడానికి లేదు, ఇక ముందుకు అడుగులు వేయాల్సిందే. దేవుని సంగమా, ఇక నీ దారి ముందుకే. వాక్యం వింటున్న వాళ్ళరా, ఒక గొప్ప చక్రవర్తి ఉన్నాడు, రోమా చక్రవర్తి. ఆయన పేరు జూలియస్ సీజర్. చాలా పెద్ద చక్రవర్తి. రోమా చక్రవర్తులు అందరిలోకెల్లా గొప్పవాడిగా ఎంచబడతారు ఈ జూలియస్ సీజర్ అనేవాడు. ఆయన పుస్తకాల్లో ఆయన మొత్తం ప్రపంచాన్ని గెలవడంలో ఆయనదే ఎక్కువ పెద్ద పాత్ర. ఆయన ఎలా విజయాలు పొందాడో అందులో చాలా తెగల గురించి రాస్తూ, ఒక తెగవారు ఉన్నారట, జర్మేనియా ఒక ప్రాంతంలో ఉన్న తెగవారు. వారు ఆ తెగ ఎలాంటి వారంటే చాలా ప్రదేశాలు వెళుతూ ఉంటారు, ఒక చోట స్థిరంగా ఉండరట. కొన్ని పట్టణాలను జయిస్తారు, ఆ పట్టణాల్లో నివసిస్తారు, మళ్ళీ ఇంకో పట్టణానికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు గెలుస్తూ వెళ్ళిపోతారట. వాళ్ళ గెలుపుకి కారణం ఏంటా అని నేను పరిశోధించాడట. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ పట్టణంలో ఉన్నారు, వారు ఇళ్ళు కట్టుకుని అన్నీ, మళ్ళీ ఇంకో దేశం మీదకి దండెత్తాలనుకోండి, వీళ్ళు ఏం చేస్తారట, వీళ్ళు బయటకు వచ్చి ఆ పట్టణమును, ఆ ఇళ్ళనన్నిటిని తగలబెట్టేసి అప్పుడు యుద్ధానికి వెళ్తారట. ఎందుకంటే మళ్ళీ మాకు వెనక్కి వచ్చే దారి ఉండకూడదు. ఏముండకూడదు?
నేను చచ్చినా బతికినా దాన్ని గెలవాలంతే. ఎక్కడికి వెళ్ళాలా? ఇప్పుడు ఆ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు భయపడిపోయారు అనుకోండి, అక్కడ మా ఇల్లు ఉంది, చక్కగా అన్నీ బాగున్నాయి, ఎందుకు ఈ యుద్ధంలో చావడం అని వెనక్కి వెళ్ళిపోతారు కదా. అది లేకుండా ఏం చేసి వచ్చేవారట, దాన్ని తగలబెట్టేసి వాళ్ళకంటూ ఏమీ లేకుండా అప్పుడు యుద్ధానికి వెళ్ళేవారట. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వు కూడా ఈ లోకం అంతా విడిచిపెట్టొచ్చు, ఈ లోకాన్ని విడిచిపెట్టొచ్చు, నీ పాపమును లోకాన్ని వదిలిపెట్టొచ్చు, దాన్ని విసర్జించొచ్చావు, దాన్ని కక్కివేసి వచ్చావు, నా కొద్ది లోకం అని వచ్చావు. నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావు, నువ్వు మళ్ళీ వెనక్కి తిరగకూడదు. మళ్ళీ అలాంటి వారికి చెప్తాడు, కుక్క తన వాంతి తట్టు తిరిగినట్టు, కడగబడిన పంది బురద వైపు చూచినట్టు వెనక్కి తిరగకన్నాడు. నువ్వు వెనక్కి వెళ్ళక, నువ్వు ఏది కక్కావో దాని వైపు తిరగక. దాని సంగమ గమనించండి, ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నాం, మనం దేవుని మార్గంలో ఉన్నాం. మనం చూస్తాం, ఏలియా ఎలీషాని పిలిచాడు, నా వెనక రా అన్నాడు. ఎలీషా ధనవంతుడు, 12 అరకలు దున్నుతున్నాయట. ఎన్ని అరకలు? 12 అరకలు. పెద్ద భూస్వామి, ధనవంతుడు ఎలీషా. దున్నుతుంటే ఏలియా వచ్చి నా వెనకాల రాని దుప్పటి విసిరాడు. ఇప్పుడు ఏలియా వెంట వెళ్ళాలి. ఆయన ఏం చేశాడు తెలుసా? తను నడుపుతున్న ఆ నాగలి, ఆ ఎద్దుల్ని తీసుకెళ్ళి ఆ నాగలి విరిచి ఆ ఎద్దుల్ని వధించి ఆ ఎద్దులతో మాంసం వండి, అది కూడా దేంతో వండాడు తెలుసా? తను దున్నుతున్న నాగల్ని విరగ్గొట్టి అది పొయ్యిలో పెట్టి దాంతో ఆహారం వండి ఆ ఊరి వారందరికీ భోజనం పెట్టి, నన్ను ఏలియా పిలిచాడు, నేను సేవకు వెళ్ళిపోతున్నాను అని గొప్ప విందు చేసి ఆ తర్వాత ఏలియాను వెంబడించాడు. ధనవంతుడు కదా, తన నాగలు ఎందుకు విరగొట్టాలి? తను తోలుతున్న ఎద్దుల్ని ఎందుకు వధించాలి? ఎందుకంటే ఇప్పుడు ఏలియా వెంట వెళుతున్నాడు. ఏలియాయే ఏమీ లేనివాడు, రోజు ఆహారం కొరకు కాకులు వంక దేవుని వంక చూసి కాకులు తెస్తాయా, విధవరాలు తెస్తుందా అని ఎదురు చూసేవాడు. ఇప్పుడు వెనకాల వచ్చేవాడికి ఏముంటుంది కదా. ఇప్పుడు ఆకలి కొని నేను చాలా ధనవంతుడు, నా ఇంటికాడ చాలా ఆహారం ఉందని ఇతడు కొంచెమైనా బెసకుండా వెనక్కి వెళ్లకుండా గమనించండి, అందరికీ భోజనం పెట్టి అందరికీ వీడుకోలు పలికి ఇక తాను తోలే ఎద్దులను కూడా చంపి వచ్చేసాడు. నేను నా జీవితంలో మళ్ళీ వెనక్కి చూడను అని. మళ్ళీ వెనక్కి ఒక రకంగా చెప్పాలి, అతడు వచ్చే ఆ వంతెనలన్నీ తెగ్గొట్టుకుంటూ వచ్చాడు అనమాట. మళ్ళీ నేను వెళ్ళాలన్నా వెనక్కి ఉండకూడదని ఆ వంతెనలన్నీ విరుచుకుంటూ వచ్చాడు. చివరి వరకు ఏలియాని వెంబడించాడు, ఎక్కడ వదిలిపెట్టలే, అంతగా వెంబడించాడు. నువ్వు దేవుని వెంబడిస్తే అలా వెంబడించు, మళ్ళీ వెనక్కి తిరక్క, మళ్ళీ ఈ లోకం వైపుకు తిరక్క. నాగటి మీద చేయి వేసి వెనుదిరుగువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు అన్నాడు. నువ్వు దేవునిలో కొనసాగుతున్నావు, దేవుడు నిన్ను విడిపించాడు, తన రక్తం ఇచ్చి, దేవుడు తన కుమారుడినిచ్చి విడిపిస్తే కుమారుడు నీకు ప్రాణమిచ్చి విడిపించాడు. ఇంత వెలపెట్టి విడిపింపబడి గమనించండి, నువ్వు వెనక్కి వెళ్ళిపోతే దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పాలి. 10 తెగుళ్ళు వారి మీద కుమ్మరించి ఓ దేశాన్నే శ్మశాన వాటికగా మార్చేసి ఎంత అద్భుతాలతో ఓ జనాంగం అంతటిని నేల మీద సర్వనాశనము చేసి ఇశ్రాయేలును విడిపిస్తే మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతానంటే దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పాలా? ఎంత వెల వ్యర్థమైపోద్ది కదా. దేవుని బిడ్డలారా గమనించిన మనల్ని కూడా దేవుడు తన కుమారుని ఇచ్చాడు నేను పాపం నుండి విడిపించడానికి. కుమారుడు తన ప్రాణం పెట్టాడు. గమనించండి, పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఎంత దేవుడే దిగొచ్చి నిన్ను రక్షించడానికి ఎంత రక్షణ సంకల్పన చేసి నువ్వు తీరా రక్షింపబడి మళ్ళీ వెళ్ళిపోతానంటే దేవుడు ఊరుకుంటాడా? ఇదంతా వ్యర్థమైపోదా? నువ్వు వెనక్కి తిరక్క, వెనకాల దాస్యం ఉంది. ముందు తెలుసా? ముందు నీకు స్వాతంత్రం ఉంది. వెనక సమాధులు లేవనుకుంటున్నావు, ముందేమున్నాయి? జీవితం ఉంది. నీకు పరలోకం ఉంది, దేవుడు సిద్ధపరుస్తున్నాడు. యుగయుగాలు జీవించడానికి పరలోకం సిద్ధపరిచాడు. యుగయుగాలు బ్రతకడానికి దేవుడు నీతో కాపురం ఉండాలనుకుంటున్నాడు.
చక్కని జీవితం నీ కొరకు రూపొందించి సిద్ధపరిస్తే నువ్వు వెనక్కి తిరుగుతావా? నువ్వు విడిచిపెట్టిన దాని వైపు చూస్తావా? దేవుని బిడ్డలారా గమనించండి, వెనుదిరిగేదే లేదిక. నువ్వు నడవాలి. ఈ అరణ్యములో కొద్ది దూరం ప్రయాణం కష్టమే. ఇశ్రాయేలీయుల అరణ్యములో కొంత దూరం ప్రయాణం చేయాలి. అరణ్యమే గమనించండి, ప్రయాణ బడలికి ఉండొచ్చు, ఆకలి వేయచ్చు, దాహం వేయచ్చు, దేవుడు నీకేం కావాలన్నీ ఇస్తాడు. కానీ నువ్వు వెళ్ళబోయే పరలోకము సౌఖ్యస్థానం. ఏం స్థానం? సౌఖ్యస్థానం. అది నీ గమ్యం. నీ దృష్టి దాని మీద నిలుపుకోవాలి. ఈ క్లుప్తకాల, ఈ కొద్ది కాల శ్రమలు అనుభవిస్తూ ముందుకు దాటి నీకు అక్కడ ఉంది అసలదే. దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. ఐగుప్తు వైపు చూడకు, కానాను వైపు చూడు. ఐగుప్తు వైపు చూస్తే ఆశ పుట్టచ్చు, ఈ అరణ్యాన్ని చూసి. కానీ కానాను వైపు చూడు. ఈ శ్రమగా అనిపించదు. శ్రమగా అనిపించదు. దేవుని బిడ్డలారా గమనించండి, ముందుకు వెళ్ళాలి. నువ్వు మధ్యలో ఉండకు, నువ్వు ముందుకు సాగాలి. దేవుని బిడ్డలారా, ప్రభు నీతో ఉన్నాడు. నువ్వు గెలవక్కర్లా, ఆయన పోరాడతాడు యుద్ధం. ఆయన గెలిపిస్తాడు. నువ్వు చూడాల్సింది, నువ్వు ఎదురు చూస్తూ ఉండే. నువ్వేం చేస్తూ ఉండే? ఎదురు చూస్తూ ఉండంతే. ప్రభు నేను గెలిపిస్తాడు. ఈ దినం ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఆయన మన కొరకు మనల్ని విడిపించాడు. నువ్వు వెనదిరుగుకో, నువ్వెంత మాత్రం వెనక్కి వెళ్ళకు. దేవుని వైపు వెళ్ళాలి. దేవుని మార్గంలో ఆయన అడుగు జాడల్లో నడుస్తూ వెళ్ళు. ఆయన ఇటు నడిపిస్తాడు వెళ్ళు. ఆయన నడవమన్నట్టు నడు. ఈ జీవితంలో, ఈ జీవితం ఆయనదే కదా. ఎవరిదే? ఆయనదే. ఈ జీవితం ఆయనకే అంకితం. ఆయన బోధించిన దాని ప్రకారం జీవించు. ఆయన చూపించు మార్గములో నడు. నువ్వు ఎక్కడికి చేరతావు అంటే కానానికి చేరతావు, పరలోకపు కానానికి చేరతావు. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపుడా, మహోన్నతుడని కొందనాలు. ఈ దినము ఈ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం అందరి జీవితంలో ఫలింపచేయండి దేవా. మేమెంత ధన్యులం దేవా. మమ్మల్ని ప్రేమించే నిన్ను కలిగి ఉన్నాం. నువ్వు మమ్మల్ని భరిస్తున్నావు, సహిస్తున్నావు. మేము ఎలాంటి వారమైనను నీ ప్రేమ చూపించక మానలేదు. నీ అద్భుతములు మాయడలు చూపించక మానలేదు. మమ్మల్ని రక్షింపక మానలేదు. మనం ఇంకను పాపులమై ఉండగా మన కొరకు ఆయన చనిపోయాడని నీ వాక్యం సెలవిస్తుంది. నువ్వు మమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నావు. నీకు వందనాలు ప్రభా. దేవా, ఈ సత్యం ఎరిగి మేము ఓరకుండి నిన్ను పూర్తిగా విశ్వసించి నీ మీద పూర్తిగా ఆధారపడి నువ్వు కడకు మమ్మల్ని నీ రాజ్యం చేరుస్తున్నావని దృఢ విశ్వాసముతో నువ్వు చూపించు త్రోవలో నీ చేయి పట్టుకొని నీ అడుగులు వేసుకుంటూ నీ వెంట నీ రాజ్యంలో అడుగు పెట్టగల ధన్యత మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా కొరకు విమోచకుడిగా దిగొచ్చిన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.